ప్రాణ విద్య పార్ట్ 7 వ్యాఖ్యానము వెన్నెల. ప్రాణశక్తి అనవసరముగా వినియోగించుట, అందువలన నష్టపోయిన శక్తిని తిరిగి పొందేందుకు ప్రాణతత్వాన్ని ఎక్కువగా ఆకర్షించుకొని మన వ్యక్తిత్వాన్ని పెంచుకొని ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగేందుకు అవసరమైన సమగ్ర సాధన పద్ధతినే ప్రాణ విద్య లేక ప్రాణాయామ సాధన అని అంటారు. దీని యొక్క ఉత్కృష్ట సాధననే కుండలిని జాగరణ అంటారు. కుండలిని సాధనలో అనివార్యంగా సంకల్పం ఉంటుంది. ఈ సంకల్ప శక్తి సహాయంతో దాని ఆకర్షణ శక్తి చేత బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సమస్త స్థితిగత ప్రాణతత్వాన్ని ఆకాశం నుండి ఆకర్షించుకొని శ్రద్ధాభక్తితో దానిని మనలోకి ధారణ చేసుకోవచ్చు. యోగ విద్యలోని సమాధి స్థితిలో రక్త ప్రసరణ మరియు శ్వాస ప్రశ్వాసలు ఆగిపోతాయి. ఆ స్థితిలో మనిషి జీవించే ఉంటాడు. ఈ స్థితి గురించి ఇక్కడ వివరణ ఇవ్వటం లేదు, ఎందుకంటే అది చాలా గొప్ప సాధన. అంతేకాక ఆ సాధనలో నిష్ఠాతులైన సాధు పుంగవులకు తప్ప సాధారణ వ్యక్తులకు సాధ్యపడదు. తక్కువ శ్రేణికి చెందిన సమాధి స్థితి సాధారణ మనుషులకు కూడా ప్రాప్తించవచ్చు. దీనికోసం సన్యాసం స్వీకరించాల్సిన పని లేదు. హఠయోగ సాధన పుస్తకాలలోని సమాధి యొక్క 7 స్థితులను వర్ణించారు. అందులో మొదటి దశలను కొన్ని సాధనల ద్వారా చాలామంది సాధకులు చేరుకోగలరు. క్లియర్ వాయిన్స్ అనగా దివ్య దృష్టిని అభ్యసించడానికి కఠినమైన సాధనలు అవసరం లేదు. చిత్తాన్ని స్థిరంగా ఉంచుకొని హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటే ఈ 2 గుణాల వల్ల మనం ఈ దశలో ప్రయాణించగలుగుతాము. చిత్తాన్ని ఏకాగ్రంగా ఉంచుకోవటం, ఆంతరికంగా శాంతిని కలిగి ఉండటం ద్వారా బాహ్యచేతనను అదుపులో ఉంచుకొని వచ్చును. దీని ద్వారానే సూక్ష్మేంద్రియాల జాగరణ జరుగుతుంది. ఎవరైతే దీన్ని అభ్యసించాలని అనుకుంటారో వారికి ఇష్టమైన ఒక వస్తువుని ఎన్నుకొని ఆ వస్తువు ముందు చాలాసేపు మనస్సు నిలిపి ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి. ఉదాహరణకు, మీకు వజ్రపు టొంగరం ఇష్టమైతే దానిని ముందుంచుకొని మనస్సును దాని మీద స్థిరంగా ఉంచి దానికి సంబంధించిన విషయాలనే స్మరణ చేయండి. ఈ విధంగా ప్రతిరోజు 10-15 నిమిషాలు అభ్యాసం చేస్తే ఉంగరానికి వజ్రానికి సంబంధించిన అతి సూక్ష్మమైన విషయాలు ధ్యానంలోకి రావటం మొదలవుతుంది. నిరంతరంగా 6 వారాలు అలా అభ్యాసం చేయటం ఎంతో లాభదాయకం. మొదటిగా ఏదైనా జడ వస్తువు మీద అభ్యాసం చేయాలి. 6 వారాల తర్వాత మానసిక ధ్యానాన్ని చేయాలి. మన ఇష్టదేవతామూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఉండటం వల్ల వారి అంగ ప్రత్యంగాలను సుస్పష్టంగా దర్శించి అభ్యాసం చేయడం వల్ల సూక్ష్మ చేతన బాగా శుభ్రపడి నెమ్మదిగా అప్రత్యక్ష విషయాలను గురించి తెలియడం మొదలవుతుంది. క్లియర్ వాయిన్స్ దివ్య దృష్టిని సంపాదించడానికి గంజాయి లాంటి మత్తు కాదు. ఆత్మ సాధన యొక్క పారవశ్యం ఉండాలి. సంసారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ కూడా వాటిలో కూరుకుపోకుండా ఆధ్యాత్మిక లోకంలోనే భ్రమించే అభ్యాసం వల్ల ఈ దివ్య శక్తులు మనకు నెమ్మదిగా లభిస్తాయి. స్వస్తి.